తరతరాలుగా కులవృత్తులను నమ్ముకుని అనేక జాతులు తమ జీవన విధానాన్ని కొనసాగిస్తున్నారని, కులవృత్తులను కాపాడాలని నాయ బ్రాహ్మణ సేవా సంఘం నగర అధ్యక్ష కార్యదర్శులు యలమందల జగదీష్, గుడ్లపల్లి శ్రీనివాసు డిమాండ్ చేశారు. ఖమ్మం నగరంలోని మొగిలి పాపరెడ్డి ఫంక్షన్ హాల్ నుంచి భల్లేపల్లి వరకు నాయ బ్రాహ్మణులు భారీ ర్యాలీ నిర్వహించారు. కులవృత్తులను కాపాడడానికి ప్రభుత్వాల ప్రత్యేకమైన చట్టాలను తీసుకురావాలని వారు కోరారు. తరతరాలుగా చదువు ఉద్యోగులను వదిలేసి ప్రజాశ్రేయస్సు దృష్ట్యా కులవృత్తులనే నమ్ముకునే జీవనాన్ని విధానాన్ని కొనసాగిస్తున్నామని జగదీష్ అన్నారు. కానీ కొన్ని కార్పొరేట్ శక్తులకు కులవృత్తులను కొలగొట్టేందుకు కార్పొరేట్ సెలూన్లను ఏర్పాటు చేసి యథేచ్ఛగా వ్యాపారం చేస్తున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. కార్పొరేట్ సెలూన్లు లాభాల వరకే పనిచేస్తున్నాయని, ఇది సమాజానికి మంచిది కాదని హితవు పలికారు. కార్పొరేట్ సెలూన్లను తొలగించే వరకు పోరాడతామని, దీనికి జిల్లా వ్యాప్తంగా రాష్ట్ర వ్యాప్తంగా ఉద్యమాన్ని ఉధృతం చేస్తామని, కులవృత్తులను కాపాడుకుంటామని ఆయన స్పష్టం చేశారు. కులవృత్తులపై ఆధారపడిన వారి సమస్యలను పరిష్కరించాలని జిల్లాలోని 3 మంత్రులకు విన్నవించామని, వారు సానుకూలంగా స్పందించారని జగదీష్ పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో నాయ బ్రాహ్మణ సేవా సంఘం జిల్లా నాయకులు, నగర సభ్యులు, తదితర మండల నాయకులు పాల్గొన్నారు. మా నాయ బ్రాహ్మణులు పొట్టగొడుతున్న కార్పొరేట్ సెలూల్ని ఇమీడియట్గా తక్షణమే మా పొట్టగొడుతున్న కార్పొరేట్ సెల్ తొలగించాలని మేము డిమాండ్ చేస్తున్నాం. మిత్రులారా, ఇక్కడ 3 మంత్రులు ఉన్నారు. మా విషయాన్ని విన్నవించుకుంటున్నాం. వాళ్ళు మా విషయాన్ని విన్నవించుకొని వాళ్ళు తక్షణమే మా పరిష్కారం చేస్తారని 3 మంత్రులు కూడా కోరుకుంటున్నాం. ఆల్ పార్టీస్కి వినతి పత్రం ఇచ్చినాం, కలెక్టర్ గారికి వినతి పత్రం ఇచ్చినాం, కమిషనర్ గారికి వినతి పత్రం ఇచ్చినాం. మిత్రులారా, మా సంఘీయులందరూ, మా నాయ బ్రాహ్మణులందరూ పుట్టగొడుగుల కార్పొరేట్ సెలవులు రావటం వల్ల మా నాయ బ్రాహ్మణులందరూ రోడ్డున పడే పరిస్థితి వచ్చింది. కాబట్టి ప్రభుత్వాలు కూడా స్పందించి తక్షణమే మాకు న్యాయం చేయాలని, కార్పొరేట్ సెలవులను వెంటనే రద్దు చేయాలని, మాకు పేటెంట్ హక్కు కలిగించాలని, మా నాయ బ్రాహ్మణుల పోరాటం పేటెంట్ హక్కు కలిగించేదాకా మా నాయ బ్రాహ్మణుల పోరాటం ఆగదని వ్యక్తం చేస్తున్నాం. అయినా మా నాయ బ్రాహ్మణులకి ఎంత కక్షగా ఉంటే ఇలా షాపులు మొత్తం కూడా బంద్ చేసుకొని రోడ్డు మీదకి ఇవాళ ఇక్కడ నుంచున్నాం. అర్థం చేసుకోవాలి మీడియాలో. ఈరోజు మేము రోడ్డును పడే పరిస్థితి వచ్చింది. కార్పొరేట్ సెలూన్లో కూడా బయట నుంచి వేరే కులస్తులను తీసుకొచ్చి చేయించుకోవడం వల్ల ఇదే వృత్తి మీద ఆధారపడే వాళ్ళు చిన్న డబ్బాలో ఉన్నవాళ్ళు రోడ్డు మీద పడుతున్నారు. మేము ఆ పెట్టుకునే వాళ్ళకి ఒకటే చెప్తున్నాం, అయ్యా మా మంగళ కులస్తులకు సంబంధించిన వాళ్ళు, నాయ బ్రాహ్మణులు ఎవరైతే ఉన్నారో వాళ్ళు మాత్రం ఈ షాపుల్లో పనిచేస్తే బాగుంటుంది. పెద్దోళ్ళు ఒకళ్ళు షాపులు పెట్టినా కానీ మా కులస్తులనే పెట్టుకోండి, దాంట్లో వేరే కులస్తులైన వాళ్ళు వద్దు, మేమే చేయాలి, మాకు ఈ హక్కు కల్పించండి, మా పొట్ట కొట్టద్దు, మాకు ఇది తప్ప తెలియదు, వేరే అదర్ క్యాస్ట్కి అసలు ఛాన్సే ఇవ్వద్దు. నాయ బ్రాహ్మణులు అందరూ కూడా ముక్తఖండంతో షాపులు బంద్ చేసుకొని మరి కార్పొరేట్ సెలూన్లకు వ్యతిరేకంగా పోరాటం చేస్తున్నాం. ఈ పోరాటంలో మరి మన జిల్లాలో 3 మంత్రులు ఉన్నారు. 3 మంత్రులు కూడా గతంలోనే మెమోరాండం వేయడం జరిగింది. ఇవాళ ఈ పత్రిక ముఖంగా మంత్రి గారిని విన్నవించుకుంటా ఉన్నాం. మరి ఇకనైనా మీరు